మీ డ్రోన్ క్రాష్ అయితే కారణం ఏంటో మీకు తెలుస్తుందా? K3A Pro K++ ఫ్లైట్ కంట్రోల్ వల్ల అది ఎలా పడిందో, ఎందుకు పడిందో ఎవరికి తెలియదు. K3A ఫ్లైట్ కంట్రోల్ లో ఫ్లైట్ లాగ్ చూసే ఆప్షన్ ఉండదు. డ్రోన్ క్రాష్ అయితే ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలంటే మాన్యువల్ గా టెస్ట్ చేయాల్సిందే. కరెక్ట్ ప్రాబ్లం తెలియకుంటే టెస్ట్ ప్లే చేస్తే మళ్ళీ క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు టైం వేస్ట్, మనీ కూడా వేస్ట్ అవుతుంది. కానీ VK9 ఫ్లైట్ కంట్రోల్ లో ఫ్లైట్ డాటా పూర్తిగా చూడొచ్చు. మోటార్ పర్ఫార్మెన్స్, GPS సిగ్నల్స్, బ్యాటరీ వోల్టేజ్, డ్రోన్ యొక్క స్టెబిలిటీ ప్రతి పారామీటర్ డాటా రూపంలో సేవ్ అవుతుంది. ఏదైనా సమస్య వస్తే ఈ లాగ్ డాటా చూసి కరెక్ట్ కారణం వెంటనే కనిపెట్టొచ్చు. దీనివల్ల రిపేర్ వేగంగా చేయొచ్చు, టైము సేఫ్ అవుతుంది, కాస్ట్ కూడా సేవ్ అవుతుంది. మరో ముఖ్యమైన విషయం, VK9 లో GNSS అనే GPS ఉంటుంది. దీనివల్ల కరెంట్ వైర్ నుంచి వచ్చే రేడియేషన్ చాలా తక్కువ. K3A Pro K++ వల్ల GNSS సపోర్ట్ లేకపోవడం వల్ల హైటెన్షన్ వైర్ కింద డ్రోన్ స్ప్రే చేసినప్పుడు GPS ఫెయిల్ అయ్యి డ్రోన్ క్రాష్ అవుతుంది. మార్కెట్ లో ఉన్న ఫ్లైట్ కంట్రోలర్లో VK9 ఇస్ ద బెస్ట్ ఫ్లైట్ కంట్రోల్. అందుకే మేము VK9 ఫ్లైట్ కంట్రోల్ ఉన్న డ్రోన్లను రికమెండ్ చేస్తాం. VK9 ఫ్లైట్ కంట్రోల్ గురించే కానీ కొత్త డ్రోన్ల గురించే కానీ మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వరంగల్లో ఉన్న మన స్టోర్ ని విజిట్ అయ్యి తెలుసుకోండి.